గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనం అర్థమెటిక్‌లో భాగంగా నంబర్ సిస్టమ్ పార్ట్ 4 వీడియోలో ఉన్నాం. ఈ క్లాస్‌లో నేను ఫ్యాక్టర్స్ గురించి డిస్కస్ చేస్తాను. తెలుగులో కారణాంకాలు అని అంటారు. మీరు ఏ ఎగ్జామ్ రాసినా అది ఆర్ఆర్‌బీ గావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ గావచ్చు, ఎస్ఎస్‌సి గావచ్చు. ఏది రాసినా ఖచ్చితంగా దీని నుంచి ఒక బిట్ అనేది వస్తది. అసలా కారణాంకాలంటే ఏంటి? వాటిని ఎలా కనుగొనాలి? అనేది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పటి వరకు వాడిచ్చిన ప్రతి మోడల్‌ని కవర్ చేస్తూ ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. జస్ట్ నా వీడియో అనేది 15-20 నిమిషాలు మాత్రమే ఉంటది. అది కూడా ప్రతి పాయింట్‌ని కవర్ చేస్తూ ఉంటది. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 12 అనే ఒక సంఖ్యని తీసుకున్నాను. 12కి కారణాంకాలు కనుగొనండి అంటే దాని అర్థం ఏందంటే 12ని ఏ సంఖ్యలైతే భాగిస్తాయో అవన్నీ గూడా 12కి కారణాంకాలవుతాయి. ఫ్యాక్టర్స్ అవుతాయి. చూడండి 12 ఒకటితో పోద్దా? 1 12 12 యెస్ పోతుంది. 12 2తో పోతదా? 2 6 12 యెస్ పోయింది. 12 3తో పోతదా? 3 4 12 పోయింది. 12 4తో పోతుందా? 4 3 12 యెస్. 12 5తో పోతదా? ఐదో ఎక్కంలో 12 పోతాదా? పోదు. నెక్స్ట్ 6 6తో పోద్దా? 6 2 12. నెక్స్ట్ 7 7తో పోతదా? ఏడో ఎక్కంలో 12 పోతాదా? పోదు. 8 9 10 11 ఇవన్నీ గూడా వీటిలో ఏటిలో గూడా 12 అనేది ఉండదు. నెక్స్ట్ లాస్ట్ 12 ఉంటది. 12 ఒకట్ల 12. అంటే దీని అర్థం ఏందంటే 12 అనే ఈ సంఖ్యకు ఇవన్నీ గూడా కారణాంకాలు, ఫ్యాక్టర్స్ అని అర్థం. ఇప్పుడు నేనడిగే ప్రతి క్వెషన్‌కి మీరే ఆన్సర్ చెప్పాలి. క్వెషన్ నంబర్ 1 బాగా చూడండి. క్వెషన్ నంబర్ 1 12కి కారణాంకాల సంఖ్య ఎంత? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 12కి చూడండి. 1, 2, 3, 4, 5, 6. 12 అనే సంఖ్యకి నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్ని? కారణాంకాల సంఖ్య ఎంతంటే 6. క్వెషన్ నంబర్ 1 అయిపోయింది. క్వెషన్ నంబర్ 2 12 అనే సంఖ్యకు కారణాంకాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 12కి సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎంత అన్నాడు. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వేరు, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వేరు. ఆన్సర్ మీరే చెప్పండి. సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ అంటే అర్థం ఏంది? అన్నీ కూడమని అర్థం. అంటే ఈ 12 6 4 3 2 1 ఇవన్నీ కూడాల. కూడండి. 12 ఒక 6 18 18 ఒక 4 22 22 ఒక 3 25 23 ఒక 2 27 27 ఒకటి 28 28 అనేది ఏంది ఇక్కడ? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ కారణాంకాల మొత్తం 12 అనే సంఖ్యకు కారణాంకాల మొత్తం వచ్చింది. 2 క్వెషన్‌లు అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మూడవ ప్రశ్న. నేను అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చూస్తూ ఆన్సర్ చెప్పండి. రేపు ఎగ్జామ్‌లో ఇవే వస్తాయండి. కానీ సంఖ్య మారతది. దానిని ఎలా చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. క్వెషన్ నంబర్ 3 చూడండి. 12 అనే సంఖ్యకు సరి కారణాంకాలు ఎన్ని? సరి కారణాంకాల సంఖ్య. నంబర్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. 2 అనేది ఈవెన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 4 అనేది ఈవెన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 6 అనేది ఈవెన్ ఫ్యాక్టర్. నెక్స్ట్ 12 అనేది ఈవెన్ ఫ్యాక్టర్. అంటే 12 అనే సంఖ్యకు ఎన్ని సరి కారణాంకాలు ఉన్నాయంటే 1, 2, 3, 4 వచ్చాయి మనకు. 2, 4, 6, 12 ఇవి సరి కారణాంకాలు. మొత్తం ఎన్ని? 4 వచ్చాయి. క్వెషన్ నంబర్ 3 కంప్లీటెడ్. క్వెషన్ నంబర్ 4 12 అనే సంఖ్యకు సరి కారణాంకాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్. సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ అంటే సరి కారణాంకాలు మనం ఏవైతే చూసామో వాటి మొత్తం ఎంత అన్నాడు. అంటే అవన్నీ కూడమని అర్థం. ఏవి కూడాలి మనం ఇప్పుడు? చూడండి ఇక్కడ 2ని, 4ని, 6ని, 12ని కూడాల.
2 ఒక 4 6, 6 6 12, 12 12 24. అంటే మనకిక్కడ సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ 12కి ఎంతంటే 24. నేనేదైతే చెప్తున్నానో చాలా జాగ్రత్తగా ఆలోచించండి. నిదానంగా ఆలోచించండి. ఎందుకంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్వెషన్స్ అన్నీ. ఓకే. ఇప్పుడు నేను 4 రకాల క్వెషన్ చెప్పాను. నెక్స్ట్ ఐదో రకం. ఐదవ రకం క్వెషన్ చూడండి. 12 అనే సంఖ్యకు బేసి కారణాంకాల సంఖ్య ఎంత? నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ బేసి కారణాంకాలు ఏమేమి ఉన్నాయి? 1, 3 అంతే, రెండే ఉన్నాయి. మిగతావన్నీ సరి కారణాంకాలు. ఎన్నున్నాయి మొత్తం మనకు? 12 అనే సంఖ్యకు ఎన్ని బేసి కారణాంకాలు ఉన్నాయి? 2 ఉన్నాయి. క్వెషన్ నంబర్ 5 కంప్లీటెడ్. క్వెషన్ నంబర్ 6 ఇవన్నీ మోడల్స్ అండి ఇవన్నీ. ఈ చాప్టర్‌లో అడగడానికి అవకాశం ఉన్న మోడల్స్. క్వెషన్ నంబర్ 6 12 అనే సంఖ్యకు బేసి కారణాంకాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వేరు, సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్ వేరు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. 12 అనే సంఖ్యకు సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ బేసి కారణాంకాల మొత్తం ఎంత అన్నప్పుడు మనకు బేసి కారణాంకాలు 1, 3 కాబట్టి ఈ రెండిటిని కూడితే 4 వచ్చింది. ఇది సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ 12 అనే సంఖ్యకి. నేను 12నే ఎగ్జాంపుల్ తీసుకున్నా. రేపు ఎగ్జామ్‌లో 80 ఇవ్వచ్చు, 100 ఇవ్వచ్చు, 120 ఇవ్వచ్చు, ఎంతైనా ఇవ్వచ్చు. అలా ఎక్కువ పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు ఎలా చేయాలో నేను మీకు తర్వాత చెప్తాను. క్వెషన్ నంబర్ 6 అంటే 6 రకాల క్వెషన్స్ అనేది నేను ఇక్కడ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఏడవ రకం, సెవెంత్ టైప్ చూడండి. 12 అనే సంఖ్యను 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని రాయవచ్చు? చూడండి. 12ను 2 కారణాంకాల లబ్దంగా రాసిందే రాయకూడదు. 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని రాయవచ్చు అన్నాడు. చూడండి. 1 ఇంటూ 12 ఎస్ రాయవచ్చు. 2 ఇంటూ 6 ఎస్ రాయవచ్చు. 3 ఇంటూ 4 ఎస్ రాయవచ్చు. అంటే ఇవన్నీ 2 కారణాంకాల లబ్దం. 2 కారణాంకాల లబ్దంగా రాస్తున్నాను. నెక్స్ట్ ఏమొస్తది? 4 ఇంటూ 3 వస్తది. ఆల్రెడీ ఇక్కడ 3 ఇంటూ 4 ఉంది. దాన్నే రివర్స్ అయితే 4 ఇంటూ 3. కాబట్టి అది రాయాల్సిన అవసరం లేదు. రాసిందే రాయకూడదు. అంటే మొత్తంగా ఇక్కడ ఎన్ని కారణాంకాలుగా రాయవచ్చు? 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని రాయవచ్చు? 3 రాయవచ్చు. అంటే ఏడవ రకం క్వెషన్ ఇది. నెక్స్ట్ ఎనిమిదవ రకం క్వెషన్. ఎయిత్ టైప్ క్వెషన్. 12 యొక్క కారణాంకాల లబ్దం ఎంత? మనకు కారణాంకాలు తెలుసు. 1, 2, 3, 4, 6, 12 ఇవన్నీ కారణాంకాలు. వీటన్నిటి యొక్క లబ్దం ఎంత అంటున్నాడు. అంటే 1 ఇంటూ 2 2, 2 ఇంటూ 3 2 మూడులు 6, 3 ఇంటూ 4 3 4 12, 12 ఇంటూ 6 12 6 72. అంటే ఇలా మీరు లబ్దం చేసుకుంటూ కింద ఏదైతే వస్తాదో అదే మన ఆన్సర్. అంటే ఇవన్నీ మనకు 8 రకాల క్వెషన్స్ ఇవి. ఇంకొక 4 రకాలున్నాయి. ఆ 4 రకాలు నెక్స్ట్ వీడియోలో చెప్తా నేను. అయితే ఈ వీడియోలో ఇంకొక 10 నిమిషాలు మాట్లాడాలి. అదేందంటే 12 కాబట్టి మీరు సింపుల్‌గా గీతలు కొట్టి యేసుకున్నారు. మరి ఎక్కువ పెద్ద సంఖ్య ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? దాన్ని ఎలా ఆలోచించాలి? ఈ కూడికలు, తీసివేతలు ఇక్కడ కనిపిస్తున్నాయి కాబట్టి ఓకే. మరి పెద్ద సంఖ్యలు వచ్చినప్పుడు ఎలా చేయాలి? అనే దాని గురించి ఇప్పుడు మాట్లాడతాను. ఇదే 12ని వేరే విధంగా రాస్తాను నేను. అబ్జర్వ్ చేయండి. చూడండి. 12 అనే దాన్ని నేను ఏ విధంగా రాస్తున్నానంటే 2 6ల 12గా రాసుకుంటున్నాను. 2 6ల 12. మళ్ళీ 6ని 2 3లుగా రాసుకుంటున్నాను. 2 3లుగా రాసుకున్నాను. 2 6లు 2 3లు. ఈ లాస్ట్‌లో ఏవైతే వస్తాయో ఇవి మనకు ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి. 2 స్క్వేర్ వచ్చింది. 3 వచ్చి ఒకటే వచ్చింది కాబట్టి 3/1. ఈ ఫార్మాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫార్మాట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దీని మీదే మనం అన్ని క్వెషన్స్‌కి ఆన్సర్ చేయగలుగుతాం. 2 స్క్వేర్ ఇంటూ 3/1. మరి 12 కాబట్టి సింపుల్‌గా రాసుకున్నారు. 72ని ఏ విధంగా రాసుకుంటారు? 120ని ఏ విధంగా రాసుకుంటారు? అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడు చూడండి. నాకు ఈ ఫార్మాట్ వచ్చింది. ఈ ఫార్మాట్ వస్తే ఇంక మీరు ఎలాంటి క్వెషన్ అయినా అటెంప్ట్ చేయగలుగుతారు. క్వెషన్ నంబర్ 1 ఫస్ట్ క్వెషన్. ఇంతవరకు ఏవైతే చెప్పానో అవే చెప్తున్నాను. క్వెషన్ నంబర్ 1
12 అనే ఈ సంఖ్యకు కారణాంకాల సంఖ్య ఎంత? నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏంది అంటే, ఇక్కడ చూడండి, పైన పవర్‌లో 2 ఉంది గదా! ఇక్కడ పైన పవర్‌లో 1 ఉంది గదా! వీటికి ఒకటి యాడ్ చేసి ఇంటూ చేస్తే సరిపోద్ది. అంటే ఇక్కడ 2కి ఒకటి యాడ్ చేస్తే ఎంత? 3. ఇక్కడ 1కి ఒకటి యాడ్ చేస్తే ఎంత? 2. 3 2ల 6. ఇంతవరకు మీరు క్వెషన్ ఆన్సర్ చేసేటప్పుడు గూడా 6 వచ్చుంటాయి కారణాంకాలు. కావాలంటే మీరు బ్యాకెళ్ళి ఒకసారి చూడండి. క్వెషన్ నంబర్ 1 కంప్లీటెడ్. క్వెషన్ నంబర్ 2, ఇదే 12 అనే సంఖ్యకు కారణాంకాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ఫ్యాక్టర్స్. నాకేమి తెలీదు. కానీ ఇదుంది. ఈ ఒక్క లైన్ చాలు నాకు. దీంతో నేను అన్ని క్వెషన్స్ అనేది సాల్వ్ చేస్తాను. 12 అనే సంఖ్యకు కారణాంకాల మొత్తం ఎంత అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ 2 స్క్వేర్ ఉంది. దీనిని మనం ఎలా రాసుకోవాలంటే, చూడండి, 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 0 వరకు రాయాల. ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడేముంది? 3 పవర్ 1 ఉంది. దీనిని 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0గా రాసుకోవాల. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయాలి. 2 స్క్వేర్ అంటే ఎంత మనకు? 4. 2 పవర్ 1 అంటే ఎంత? 2. 2 పవర్ 0 అంటే ఎంత? 1. మొత్తం ఇది వరకు చేస్తే ఎంతొచ్చింది మనకు? 7 వచ్చింది. 3 పవర్ 1 అంటే 3. 3 పవర్ 0 అంటే 1. అది 3 ప్లస్ 1 4. 7 నాలుగులు ఎంత? 28. మీరు ఇంతవరకు చేసినట్లయితే, ఇంతవరకు మీరు చూసినట్లయితే 12కి కారణాంకాల మొత్తం ఎంతొచ్చిందంటే 28 వచ్చింది. కావాలంటే ఒకసారి మీరు బ్యాకెళ్ళి అబ్జర్వ్ చేయండి. ఇదే విధంగా చేయాలి. ఎగ్జామ్‌లో వాడు ఏదైనా ఇవ్వనండి. ఈ ఫార్మాట్ నీకు తెలిసిన తర్వాత, ఈ ఫార్మాట్ నీకు తెలిసిన తర్వాత, ఏ ఫార్మాటు? ఈ ఫార్మాటు నీకు తెలిసిన తర్వాత వాడు ఎలా అడిగినా మీరు అటెంప్ట్ చేయగలుగుతారు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. థర్డ్ టైప్. ఇంతవరకు ఏవైతే చెప్పానో అవే చెప్తున్నానండి. కానీ నాకు ఈ ఫార్మాట్ కోసం వెయిట్ చేశాను. ఈ ఫార్మాట్ ఎలా రాసుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను. ఇప్పుడు 12ని నేను ఈ ఫార్మాట్ రూపంలో రాసుకున్నాను. రాసుకున్న తర్వాత క్వెషన్ నంబర్ 3 చూడండి. 12 అనే సంఖ్యకు సరి కారణాంకాలు ఎన్ని? 12కు సరి కారణాంకాలు ఎన్ని? అని క్వెషన్ అడిగినప్పుడు ఈ విధంగా వచ్చిన తర్వాత, ఈ విధంగా మనం వేసుకున్న తర్వాత సరి కారణాంకాలు ఎన్ని అడిగినప్పుడు, సరి సంఖ్యలో మనకు పవర్ ఉందా? ఈ 2ని అలాగే ఉంచేసి దీన్ని యాజ్ ఇట్ ఈజ్ ఇంతవరకులాగే ఒకటి యాడ్ చేయండి. 2 2 ఎంత? 4. అంతే, ఇంకేం లేదు. సరి సంఖ్య పవర్‌ని అలాగా పెట్టేయాల. మిగతా దానికి ఒకటి యాడ్ చేయాల. అంటే సరి కారణాంకాలు ఎన్నున్నాయి 12 కంటే? 4 ఉన్నాయి. సింపుల్ అండి. జస్ట్ ఇది కష్టం మీకు. ఈ ఫార్మాట్ తెప్పియడానికే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఎంత పెద్ద సంఖ్య ఇచ్చినా ఈ రూపంలో మనం మార్చుకోగలిగితే ఇంక ఈ పవర్స్‌ని చూసి మనం ఆన్సర్ చెప్పొచ్చు ఈజీగా. క్వెషన్ నంబర్ 3 అయిపోయింది. క్వెషన్ నంబర్ 4, 12 అనే సంఖ్యకు సరి కారణాంకాల మొత్తం ఎంత? సరి కారణాంకాల మొత్తం ఎంత అన్నప్పుడు ఇంతవరకు మనం రాసుకున్నాం, గుర్తుందా? కారణాంకాల మొత్తం అన్నప్పుడు ఈ విధంగా రాసుకున్నాం. 2 స్క్వేర్ ప్లస్ 2 పవర్ 1 ప్లస్ 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0. గుర్తుందా? ఈ విధంగా రాసుకున్నాం. సేమ్ ఇదే విధంగా రాసుకోవాలా. కానీ 2 పవర్ 0 అంటే సరి సంఖ్యకు, ఇక్కడ సరి సంఖ్యకి ఏదైతే 0 ఉందో పవర్‌లో, ఇది వరకు రాసుకోకూడదు. ఏది వరకు రాసుకోకూడదు? బాగా చూడండి, మళ్ళీ రాస్తున్నాను. ఏదైతే 0 ఉందో, ఏ ఏ సరి సంఖ్యకైతే 0 ఉందో దాన్ని రాయకూడదు. మిగతావి యాజ్ ఇట్ ఈజ్. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 పవర్ 1 అంటే 2. అంటే మొత్తం ఎంతయింది ఇది? 8 అయింది. ఇక్కడ సేమ్ 3 పవర్ 1 అంటే 3, 3 పవర్ 0 అంటే 1. ఇక్కడేమైంది? 3 ప్లస్ 1 4. అంటే 8 నాలుగులు ఎంత? 32. 32 కరెక్ట్‌గా చేశామా? ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. ఇది 6 గదా! 8 కాదు. ఇది 6 ఇది. 6 నాలుగులు 24. మన ఆన్సర్ ఎంత? 24. ఇంతవరకు మనం చేసినప్పుడు కూడా ఇదే వచ్చుంటది. మళ్ళీ ఇంకొకసారి బాగా చూడండి, క్లారిటీగా చెప్తున్నాను.
సరికారణాంకాల మొత్తం ఎంత అని అడిగినప్పుడు 2 పవర్ 0 ఏదైతే ఉందో అది తప్ప మిగతాది యాజ్ ఇట్ ఈజ్‌గా రాయాలి. 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 2 పవర్ 1 అంటే 2 ఇంటూ ఇదొచ్చి 3 పవర్ 1 3 3 పవర్ 0 1 కూడితే 4 ఇది 6 ఇది 4 6 4 24 అంటే సమ్ ఆఫ్ ఈవెన్ ఫ్యాక్టర్స్ సరికారణాంకాల మొత్తం ఇది నాలుగో ప్రశ్న. అంటే మనకు నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఈ ఫార్మాట్‌లో మీకు రాసుకోగలిగితే క్వెషన్స్ అన్నీ సాల్వ్ చేయొచ్చండి. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఐదవ ప్రశ్న చూడండి. 12 అనే సంఖ్యకు నేను ఒక్క 12నే తీసుకుంటున్నాను. 12 అనే సంఖ్యకు ఈ ఫార్మాట్ తెలిసిన తర్వాత 12 అనే సంఖ్యకు బేసి కారణాంకాల సంఖ్య ఎంత? నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎన్ని అని అన్నప్పుడు మనకు బేసి అన్నాడు కాబట్టి బేసిని మాత్రమే తీసుకోండి. దీని పవర్‌లో ఉన్న 1కి ఒకటి యాడ్ చేయండి. అంటే ఏదైనా ఉండొచ్చు. 3 స్క్వేర్ ఉంటే 1 యాడ్ చేయండి. అంటే 3 క్యూబ్ అవుద్ది. 3 పవర్ 4 ఉంటే 1 యాడ్ చేయండి. 3 పవర్ 5 అవుద్ది. ఆ 1 + 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. మన ఆన్సర్ 2. అంటే ఓన్లీ బేస్ ఒకటే ఉంది కాబట్టి ఆ పైనుండే దానికి ఎంతైనా ఉండని +1 యాడ్ చేయండి. అంతే మన ఆన్సర్. అయిపోయింది. నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. క్వెషన్ నంబర్ 6. ఇదే 12 సంఖ్యకు బేసి కారణాంకాల మొత్తం ఎంత? సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి అంటే సేమ్ ఇంతవరకు లాగే అండి. ఇంతవరకు ఏ విధంగా అయితే ఏసామో సేమ్ అదే విధంగా చూడండి. ఇంతవరకు మనం ఈ ఫార్మాట్ గుర్తుందా? 2 స్క్వేర్ 2 పవర్ 1 2 పవర్ 0 ఇంటూ 3 పవర్ 1 ప్లస్ 3 పవర్ 0 ఈ ఫార్మాట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఫార్మాట్ మనం వేసుకున్న తర్వాత క్వెషన్ ఏంది? బేసిక్ కారణాంకాల మొత్తం. 12కి బేసిక్ కారణాంకాల మొత్తం. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఈవెన్ వదిలిచ్చేయాల. ఈవెన్ అంటే ఏంది ఇక్కడ? ఈవెన్ ఈవెన్ వదిలిచ్చేయాల. అంటే ఈవెన్ మనకు అవసరంలా. ఆడ్ వరకు చూడండి. ఎందుకంటే బేసిక్ కారణాంకాల మొత్తం. 3 పవర్ 1 అంటే 3, 3 పవర్ 0 అంటే 1 మొత్తం కలిపితే ఎంత? 4. నంబర్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ వేరు. సమ్ ఆఫ్ ఆడ్ ఫ్యాక్టర్స్ వేరు. ఇప్పుడు మనం సమ్ చేసాం. అంటే బేసి కారణాంకాల మొత్తం. 12 అనే ఒక సంఖ్యని తీసుకొని నేను ఈ విధంగా చేస్తున్నానండి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సెవెంత్ టైప్. నెక్స్ట్ మనకు సెవెంత్ టైప్ క్వెషన్ ఏంది? 12ను 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని రాయవచ్చు అన్నాడు. అంటే మనకు ఈ ఫార్మాట్ ఉంటే ఎలా అయినా చేయవచ్చు ఆన్సర్ అని చెప్పాను. సో, మనకు 12ను 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని రాయవచ్చు అలా అంటే ఇంతవరకు మనం చేసినప్పుడు ఆన్సర్ 3 వచ్చింది. ఎలా వచ్చింది? 1 ఇంటూ 12 1, 2 ఇంటూ 6 2, 3 ఇంటూ 4 3 జతలొచ్చాయి కాబట్టి 2 కారణాంకాల లబ్దంగా 3 వచ్చాయి మనకు. అది ఆన్సర్ మనకు. మరి ఈ ఫార్మాట్‌లో రాసుకున్న తర్వాత ఎలా చేయాలంటే దీనికి సింపుల్ ట్రిక్ ఏందంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 ఏస్తే మన ఆన్సర్ వస్తది. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలి? ఏదైనా ఒక సంఖ్య ఇచ్చినప్పుడు ఈ ఫార్మాట్‌లో ఉన్నప్పుడు ఇక్కడ పైనుండే వాటిలికి ఒకటి యాడ్ చేసి ఇంటూ చేయడమే. 2కి ఒకటి యాడ్ చేస్తే 3, 1కి ఒకటి యాడ్ చేస్తే 2. 3 ఇంటూ 2 6 అంటే నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ 6/2 వేస్తే 3 ఆన్సర్. నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎలా కనుక్కోవాలో నేను ఇంతవరకు 2 రకాలుగా చెప్పాను. ఒకటి ఫస్ట్ మోడల్ చెప్పాను. 1 ఇంటూ 12 ఏసుకొని 2 ఇంటూ 6 ఏసుకొని అలా చెప్పాము. రెండోది ఈ ఫార్మాట్‌లో ఉన్నప్పుడు ఎలా చేయాలో దీనికి ముందే జస్ట్ ఒక 2 మినిట్స్ బ్యాక్ చూడండి అర్థమవుతది. ఇక్కడ 12ను 2 కారణాంకాల లబ్దంగా ఎన్ని రాయవచ్చంటే 3 రాయవచ్చు. క్వెషన్ నంబర్ 7 కంప్లీట్. నెక్స్ట్ క్వెషన్ నంబర్ 8. నెక్స్ట్ ఎయిత్ టైప్ క్వెషన్ చూడండి. 12 యొక్క కారణాంకాల లబ్దం ఎంత అన్నాడు. కారణాంకాల లబ్దం అంటే పైనుంచి కిందకేసాను అన్నిటిని ఇంటూ చేయాలని చెప్పాను. మరి ప్రతి అంకెకి ఆ విధంగా ఎయాలంటే కష్టం గదా! కాబట్టి సింపుల్ ట్రిక్ ఏందంటే ఇక్కడ ఏదైతే నంబర్ ఇస్తాడో 12 ఇస్తే 12, 20 ఇస్తే 20, 30 ఇస్తే 30 ఆ నంబరేసి పవర్‌లో నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ బై 2 వేస్తే అదే మన ఆన్సర్. మనకు 12 అనే సంఖ్య ఇచ్చాడు కాబట్టి 12 పవర్ నంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఎన్నొచ్చాయి? కారణాంకాల సంఖ్య ఎంతొచ్చింది? 6 వచ్చింది. 6/2 అంటే 2 ఒకట్లు, 2 మూడులు అంటే 12 క్యూబ్ వచ్చింది. 12 క్యూబ్ ఎంత? 12 12లో 144
144 12లు ఎంతొస్తది? చూడండి. 12 నాలుగు 48, 12 నాలుగు 48 అంటే 52. 12 ఒకట్ల 12 1728 ఆన్సర్. కారణాంకాల లబ్దం అది. నేను 8 రకాల క్వెషన్స్ చెప్పాను. మీకు నెక్స్ట్ వీడియోలో నేను ప్రీవియస్ ఇయర్స్‌లో అడిగిన క్వెషన్స్‌ని ఎలా చేయాలి? అసలు మనకు ఈ ఫార్మాట్‌లో ఏ ఫార్మాటు? ఈ ఫార్మాట్‌లో 2 స్ 2 క్యూబు ఇంటూ 3 పవర్ 1 ఇంటూ 5 ఇలా ఈ ఫార్మాట్‌లో ఎలా తెచ్చుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఆ వీడియోలో ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే చాలు. ఈ చాప్టర్ ఇంతటితో క్లోజ్ అవుతుంది. ఓకే. నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.